తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఎవరెవరు ఉంటారు ఆ ట్రస్ట్ అంటే మెంటలిస్ వాళ్ళు ఉంటారు. మేడంలు సార్లు ఎవరెవరి పేర్లేంటి? లక్ష్మి మేడం, మూర్తి సారు, శ్రీనివాస్ సారు, పద్మావత్ మేడం, ఏంది సంతు. వీళ్ళందరూ ఏం చేస్తారు అంటే మాకు ఇట్లా లోపల ఉంటారు ఇన్ఛార్జ్. మరి మీకు బయట నుంచి ఏమైనా ఫుడ్ డబ్బులు అవన్నీ వస్తాయి కదా, అవన్నీ మీకు ఏం లేవు? ఏమి ఇవ్వడం అలాంటివి ఏం లేవు. ఫుడ్ ఏం పెట్టేవాళ్ళు మీకు? ఫుడ్ అంటే కూరగాయలదే ఇట్లా ఫుడ్, చికెన్, మటన్ అవన్నీ. ఓన్లీ వెజ్. 10 సంవత్సరాలు అవే తెలియదు. అది 10 సంవత్సరాలు ఏ మనుషులతో, బయట మనుషులతో మాట్లాడలేదు? నాకు నిజం చెప్తున్నా, రొయ్యలు అంటే తెలియదు. మొన్న శ్రీవర్షం వాళ్ళ ఇంట్లో తింటే రొయ్యలు ఇవ్వా, నేనే షాక్ అయినా. లైఫ్ లో ఫస్ట్ టైం నా పుట్టి పెద్దగా అయినా కానీ నిజంగా నేను రొయ్యలు తినలేదు ఫస్ట్ టైం. నేను మొన్న తిన్నావు రొయ్యలు? నిజంగా ఆ రొయ్యలది ఏమంటారు, కోడిది మెత్తగా ఉంటది ఏమంటారు, అది కూడా ఫస్ట్ టైం తినడం నా లైఫ్ లో. తినలేకపోయినా, అది మంచిది అన్నా తినలేకపోయినా, ఒంటికి అదమ్మా ఎప్పటైతే లేదు. ఫస్ట్ టైం ఏమైనా ఎక్కువ నార్మల్ అంటే చికెన్ ఇట్లా చేపలు తింటా, కానీ అది ఫస్ట్ టైం నేను నా లైఫ్ లో చూడడం. ఎవరైనా చూస్తే నవ్వుతారు, ఇంత పెద్ద గారదైంది దీనికి తెలియదా అని అనుకుంటారు. తెలుసా? తెలుసు, కానీ తిన్నావు ఎప్పుడు? తినలేదు. అది కూడా మటన్ ఎప్పుడు తినలేదు. చికెన్ చేప చికెన్ చేప తిన్నారు. అయితే ఫ్రాన్స్ అంటే నేను బయట ప్రపంచం, మీ నమ్మకం బయట ప్రపంచం అంటే నాకు తెలియదు నిజంగా. ఇప్పుడు నాకు తెలుసుకుంటాను. ఆ ట్రస్ట్ నేను ఉన్నాను లోపల. నేను నీకు సెపరేట్ రూమ్ మంచిగా ఉండేదా? అందరు అంటే పెద్ద రూమ్ ఉంటుంది మాకు, గర్ల్స్ కు అందరికి, మాలాంటి పిల్లలకు 25 మంది ఉంటారు. దాంట్లోనే బాత్రూమ్స్ ఉంటాయి, దాంట్లో బెడ్రూమ్స్ అన్నీ ఉంటాయి. అన్ని దాంట్లో ఫ్రీగా ఉన్నట్టు పిల్లలు. నీకు ఏం జరుగుతుంది న్యాయం అనిపిస్తుంది ఇప్పుడు? నాకు ఇంత తక్కువ నన్ను అన్యాయం చేసినారు. ఎందుకు నన్ను నన్ను మోసం చేసినారు. నన్ను అవసరానికి వాడుకున్నారు వాళ్ళు. నాకు పగలన్నాక నైట్ అన్నాక మిషన్ కుట్టినా, నేను డే నైట్ కుట్టినా. ఎప్పుడు ఆర్డర్ వచ్చినాక అప్పుడు కుట్టిన. నేను ఈ నిమిషం నీకు ఇట్లా ఆర్డర్, నీకు 2000 నీకు ఆర్డర్ వచ్చినాయి, నాకు ఇప్పుడు ఆ టైం కావాలంటే అప్పుడు నాకు ఎంత పెయిన్ వచ్చినా కానీ కుట్టిన. నేను ఈ రైట్ కాలు నాకు ఇంత ఆలుగడ్డలాగా కాలు ఉబ్బింది, కట్టుకొని మరీ తొక్కి పెయిన్ వచ్చిన డేట్ లో ఉండి కడుపు నొప్పి వచ్చినా కానీ కుట్టించాను నేను. నాకు ఇంత అన్యాయం చేస్తారు, నన్ను ఇంత మోసం చేస్తారు, నాకు ఏదో ఒకటి న్యాయం చేయాలా అని నేను కోరుకుంటున్నాను. అంటే 10 సంవత్సరాలు మామూలుగా వేరే దగ్గర ఎక్కడైనా పని చేసుకున్నా నెలకు 15,000 లెక్కనే వస్తాయి. 15,000 అక్కర్లేదు. ఆఫ్టర్ ఆల్ ఒక 2000 లెక్కిస్తున్నా కానీ ఆ అమ్మాయి ఈరోజు బతికిపోయింది. 1500 2000 రోజుకి 50 రూపాయలు అని అనుకుంటున్నా. అలా ఇచ్చినా కానీ దానికి 2 lakhs వస్తాయి. ఎందుకంటే తను చేసిన పని నార్మల్ కాదు. తను చెప్తుంటే అన్న మిషన్ తెచ్చిపెట్టు, రోడ్డు మీద ఎక్కడ కూర్చున్నా సరే నేను చేసి పెడతాను. చీర పాల్స్ కూడా వేసుకోవచ్చు, దానిపైన అన్ని రకరకాలు చేసుకోవచ్చు. అది నార్మల్గా ఏం జరుగుతుంటుంది ట్రస్ట్లో మేము వెళ్ళినప్పుడు అయితే మాత్రం చాలా హాష్గా ఉంది. అయితే ఏంటంటే ఇవన్నీ పోలీస్ స్టేషన్ దాకా కూడా వాళ్ళంతా ఫోకస్ చేయలేరు. సో ఏంటంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. సో ఇంతవరకు ఎవరు కంప్లైంట్ చేయలేదు. ఇప్పుడు శ్రీవర్షిని కోసం మేము వెళ్ళినప్పుడు ప్రతిసారి మమ్మల్ని లోపల రానిచ్చేవాడు కదా. ఈవెన్ నేను ఒక లెటర్ ఇచ్చా, లోపల రానియట్లేదు కదా, బెదిరిస్తున్నారు. లోపలికి వెళ్తే బయటికి పో ఇదే గోల. సరే ఇవన్నీ కాదండి, మీరు ఇప్పుడు నేను 3 సార్లు వచ్చాను పోలీస్ స్టేషన్ నుంచి, మీకు లెటర్ కూడా తెచ్చాను, పోలీసులు చిరాకుపడుతున్నారు. అరే ఎన్నిసార్లు ఇవ్వను బాబు, వాళ్ళు రానికపోతే వదిలే అని. సరే అని చెప్పి లాస్ట్ టైం బతిమలాడి ఒక లెటర్ రాసిస్తాను, నా లెటర్ చదివితే ఆమె కొద్దిగా రియలైజ్ అవుతుంది, జరిగిన తప్పుల్లో ఏదో ఒకటి తనకి అనిపించి నాతో మాట్లాడుతుంది. నేను బయట వెయిట్ చేస్తాను, రాత్రి వెయిట్ చేస్తాను. ఒకసారి లెటర్ ఇవ్వండి అంటే మేము చదివి పంపిస్తామన్నారు. 1 నెల రోజులకి 30 days పట్టిందా మీకు చదవడానికి? సరే మీ హయ్యర్ అఫీషియల్ చదవడానికి, వాళ్ళు చదవడానికి 1 day 2 day వాళ్ళు ఏది లోపలికి పంపించరు. వాళ్ళు లోపల జరుగుతున్న ఏది బయటికి రానివ్వరు. వాళ్ళు మొత్తం వాళ్ళ పర్సనల్స్కే వాడుకుంటున్నారు. ఇవన్నీ బయటకు వచ్చింది, శ్రీవర్షిని బయటకు వచ్చిందో కొన్ని చెప్పింది, ఇప్పుడు మొత్తం వచ్చింది బయటికి. ఈ అమ్మాయి వచ్చినప్పుడు ఈ అమ్మాయి చెప్తుంటే నేను కెమెరా ఆన్ చేసి పెట్టుకున్నాను, మళ్ళీ ఇది చెప్పిద్దో చెప్పదో ఇట్లా అని. అది ప్రూఫ్ గా ఉంటుందని చెప్పి పెట్టుకోవడం జరిగింది అనమాట. అలా చెప్పేసింది. వీళ్ళు డేట్లో ఉన్న కూడా వదలరంట. ఈ వర్షం వెళ్ళినప్పుడు ఈ కొద్దిగా ఫేమ్ లో ఉండి కొద్దిగా మీడియా దాన్ని అటాక్ చేసింది కాబట్టి తను చెప్పిద్దేమో అని భయపడి ఆ డేట్లో ఉన్న 3 రోజులు వీళ్ళకి రిలీవ్ ఇచ్చారట.
మ్మ్. ఈ 2 రోజుల్లో నాకు తెలిసిన విషయాలు ఇవన్నీ. అక్కడ ఏం పనులు చేపిస్తారు ఇంత మధ్యలో ఆపేశారు లైక్ అక్కడ మెంటలీ డిజార్డర్ పీపుల్స్ ఉంటారు. సో యాక్చువల్గా ఏంటంటే నాకు తెలిసి సాంగ్ వేపియడము. గవర్నమెంట్ వీళ్ళకి ఫండ్ ఇస్తుంది, దానికి సపరేట్ గా మనుషులు పెట్టి చేపిస్తారు. ఇది వీళ్ళు పాపం ఆర్ఫన్ గా వచ్చి వీళ్ళకి ఏదో పని నేర్పించి లేదా పెళ్లి పెటాకులు చేపించి శుభ్రంగా వీళ్ళు ఒక దారి చేయాల్సిన వాళ్ళు సంవత్సరాల తరబడి ఎలా వాడుకుంటారు? ఇది నాకు వచ్చిన పాయింట్. ఇది 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఇంకా లోపల చాలా మంది ఉన్నారు. అటు 2-3 పేర్లు చెప్తుంది ఈ అమ్మాయి. ఇలా వాడేసుకుంటూ ఉంటారు. ఈ వచ్చిన బ్యాగులు కొట్టిన వచ్చిన డబ్బులతో వీళ్ళకి సగం వేసిన ఈ పడి నాకు తెలిసి ఒక 5-6 లక్షలు ఉంటాయి. 10 ఉన్నా ఆశ్చర్యం లేదు, అంత పని చేశారు వీళ్ళు. నాకు ఏమో చెప్తుంటే అదే బాధేసింది. అయితే ఈమెలా ఇంకా చాలా మంది అమ్మాయిలు ఉన్నారు లోపల ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. మరి వాళ్ళు బయటికి రాలేకపోతున్నారా? ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు వాళ్ళు? నాలాగానే ఉన్నారు ఒక అమ్మాయి, ఉన్నారు. నాకంటే ఇంకా ఎక్కువ ఉంది ఒక అమ్మాయి. రాళ్ళు వచ్చేయాలి అనుకుంటున్నారా బయటికి? భయం, బూతులు. ఎందుకు అంత భయం? వీళ్ళు చెప్పిందే నేను చెప్తున్నా మీకు. అదే ఏంటి? వచ్చి బూతులు అంట. ఈ అమ్మాయి బయటకు వస్తున్నప్పుడు మీ అన్న కోసం పోతున్నావు కదా, మీ అన్నతోనే పండుతావు కదా నువ్వు, పో అలాగే బతుకు. అలా బెదిరిస్తుంటే బయటకు వచ్చి 600 కిలోమీటర్లు మమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చింది అక్కడికి. 600 కిలోమీటర్లు మమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చి అక్కడక్కడ పరిసర ప్రాంతాల్లో అడుగుతుంటే ఈ పిచ్చిదాన్ని చూసి పిచ్చిదైపోయింది కదా, తిరిగి 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 చుట్టంతా ఎదురు ఎవరు వీళ్ళ పేర్లు చెప్తున్నారంగానే అక్కడ హోటల్ అతను నాకు కాల్ చేసి పిలిపించడం, ఇక నేను తను కలవడం ఇవన్నీ జరిగినాయి. ఇంక ఇంటికి తీసుకెళ్ళి ఒక డ్రెస్ ఇచ్చి మొత్తం అంతా చూసిన తర్వాత ఇక మళ్ళీ వాళ్ళ ఊరు తీసుకెళ్ళి వాళ్ళ అమ్మని మనం ఒక అనాథాశ్రమంలో జాయిన్ చేసి తను వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళండి, వాళ్ళ ట్రస్ట్కి నేను పోనంది. వెళ్తానంటే అక్కడే వదిలిపెడతాను, సార్తోనే మాట్లాడతానంటే నేను పోనాను. సరే ఇక వర్షిని పిలిపిస్తే వాళ్ళ ఫ్రెండ్ ఎవరిదో వృద్ధాశ్రమం ఉంది, వాళ్ళ ఫ్రెండ్ దానిలో వృద్ధాశ్రమంలో జాయిన్ చేసి ఈ అమ్మాయిని ఇప్పుడు మన దగ్గర అలా ఉంచాం. ఇంకా ఏదైనా జాబ్ ఇప్పిస్తాను అంటే చేస్తానంటుంది, ఇంకా నేనేం కన్ఫర్మ్ ఏం చేయలే, అట్లా సైడ్ ఉంచాను. కానీ నేను ఇప్పుడు ఇది బయటకి ఎందుకు పెట్టానంటే వెనకాల ఉన్న ఇంకా ఒకళ్ళిద్దరైనా కొద్దిగా మంచి జరుగుతుంది కదా, ఫ్యూచర్లో అక్కడ ఉన్న ఆడపిల్లకి అన్యాయం జరగకుండా ఉంటుంది కదా. మర్మాంగాల దగ్గర హెయిర్ తీపిస్తారండి వీళ్ళ చేత అలా తీపిస్తారండి. దాన్ని సర్టిఫైడ్ వాళ్ళని పిలిపించి చేయించుకోవాలి. అది తీస్తున్నప్పుడు ఏదైనా ఇంజ్యూర్ అయితే వాళ్ళు లేచి కొడితే వీళ్ళకి భరిస్తే అండి, అందులో మెంటల్ డిజార్డర్ పీపుల్ కొడితే అమ్మాయిలు అబ్బాయిలు ఏం లేదు, అమ్మాయిలే అందరు అమ్మాయిలే. అబ్బాయిలు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అంటే సార్లు ఉంటారు కదా, అంటే వీళ్ళకి మెయింటెనెన్స్ చేసేవాళ్ళు వాళ్ళు ఉంటారు, మిగతా వాళ్ళు ఎవరికి వెళ్ళలేదు. వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టారు ఫిజికల్ గా వీళ్ళని ఇబ్బంది పెట్టలేదు, కానీ ఏంటంటే మనీ వైజ్ గానే ఉంటుంది అంతా. అక్కడ వచ్చే సామాన్లన్నీ వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్ళిపోవడం, వీళ్ళని ఇంకో కోణంలో హెరాస్మెంట్ కాదు. అక్కడ లోపలికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి బయటికి వెళ్ళడానికి అవ్వదు, ఫ్యామిలీని కలవడానికి అవ్వదు. మేమే ఉన్నాం సాక్ష్యంగా, ఎన్నిసార్లు వెళ్ళాను నేను. పోలీసు వాళ్ళు నన్ను కూడా తిట్టాడు ఆయన, సిఐ గారు, ఎన్నిసార్లు ఇవ్వమంటావా ఆ పేపరు వకీల పాప. ఆయన కూడా ఇక ఆ అమ్మాయి ఏమో మాట్లాడినంటది, సార్ ఆ అమ్మాయి మాట్లాడతాను సార్ అంటే నన్నేం చేయమంటే ఇప్పుడు 3 సార్లు ఇచ్చా వెళ్ళిపో నువ్వు అన్నాడు ఆయన. ఈ పిల్లేమో నేను మాట్లాడతానంటది, వాళ్ళేమో పేపర్ తీసుకొని రేపు రా అంటాడు, మందేమో ఈ ఊరా. చాలా హెరాస్మెంట్ ఉంటుంది లోపల. మేము డైరెక్ట్ లైవ్ లో చూసిందే, కానీ ఏంటంటే మేము కూడా బయటికి చెప్పలేదు. వర్షిని వచ్చిన టైంలో ఈ కాంట్రవర్సీలు ఇప్పటికే మేము నలిగి ఉన్నాం ఆ టైంలో. ఇక ఇంట్రెస్ట్ లేదు నాకు కూడా బయట రావడానికి. తను అడిగింది చెప్తానని, వద్దు చెప్పకు, మంచిగా చెప్పి 2 మాటలు వదిలే అన్న. తను కూడా ట్రస్ట్ గురించి 2 మాటలు మంచిగా చెప్పి ఆ ట్రస్ట్ లో ఉండడం వల్ల నేను బాగుపడి. అక్కడ జరిగింది మంచిగానే ఉంటుంది, కానీ ఒక కోణంలో మాత్రం చెడు కూడా ఉంటుంది. మంచి చేసి మీరు బయటికి పంపించాలి కదా వాళ్ళని, వాళ్ళకి మీరు జీవనోపాధి బయట చూపించాలి కదా. జీవితాంతం మీరు లోపల పెట్టుకుంటారు. 10 సంవత్సరాలు ఏం చేయాలి అమ్మాయి? ఇవాళ మోకాళ్ళ గుజ్జరిగిపోయి అంత ఇబ్బంది పడిపోయి చావుకు దగ్గరికి వచ్చినట్టు వచ్చింది నా దగ్గరికి. ఇప్పుడు మేము ఒకవేళ వస్తే అక్కడికి మమ్మల్ని తీసుకుని వెళ్తావమ్మా? ఏం వెళ్ళక మమ్మల్ని చూపించగలవా? అక్కడ ఏం జరుగుతుందా మమ్మల్ని తీసుకుని వెళ్ళగలవా? కెమెరాస్తోనే తీసుకుని వెళ్తావా? ఓకే, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా మన మీడియా జనాలకి? మీరేం చెప్పాలనుకుంటున్నారా? నేనైతే ఒకటే అనుకుంటున్నాను, మిగతా ఉన్న ఆడపిల్లలు కూడా అక్కడ న్యాయం జరగాలని అనుకుంటాను. ఎవరైనా తల్లిదండ్రులు వచ్చినప్పుడు మొదల పిఎస్ నుంచి లేదంటే సర్టన్ పోలీస్ స్టేషన్ నుంచి పేపర్ అడగడం సహజం, కానీ వెంటనే వాళ్ళని చూపించండి అని అడుగుతున్నా. చూపించిన వాళ్ళు చెప్పే ఇంకో నెపం ఏంటంటే ఆ అమ్మాయికి ఇష్టం లేదంటారు. ఇది ఒకటి కాజ్ పెడతారు. అక్కడ అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు. అంటే మన ఇప్పుడు నేను
నువ్వు ఇప్పుడు కెమెరా ముందు నా పేపర్ ముందు పెట్టినావు, ఇప్పుడు మా పక్కకి ఎవరైనా మేడం ఉందనుకో ఏం మాట్లాడుతుందని వింటారు, మీరు పోయిన తర్వాత మళ్ళీ మాకు క్లాస్ అవుతుంది అట్లా ఏం మాట్లాడినావు, ఎందుకు చెప్పినావు అట్లా మన ట్రస్ట్ గురించి, పరుగు ఎందుకు ఓడుతున్నావు, వాళ్ళు మళ్ళీ తిడతారు, గబ్బు మాట మాట్లాడతారు. అదే బూతులు మాట్లాడి మిమ్మల్ని తిడుతూ ఉంటారు. మెయిన్ రీజన్ మీరు నేను ట్రస్ట్కి ఏంది కెమెరా తీసుకెళ్ళినా అనుకో, అప్పుడు నన్ను శ్రీవర్షన్ దగ్గరికి వెళ్ళినావు నువ్వు అని, ఇప్పుడు అన్ని సోషల్ మీడియా అయిపోయింది అన్న, టీవీకి అన్నీ వచ్చింది, నువ్వు కావాల్సే చెప్పినావు కదా, కావాల్సే చేసినావు కదా, ఎంత రచరమ్మ వల్ల అలా అంటాను మాటలు అంటాను నేను, ఇంకా మళ్ళీ అడుగు తొక్కలేను అనుకుంటున్నాను. మరి నీకు న్యాయం జరగదు కదా, అక్కడికి వెళ్ళకపోతే ఏం రావు, అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో క్వశ్చన్ చేయిస్తేనే మీకు రావాల్సింది మీకు న్యాయం కానీ ఏం కావాలని అక్కడ జరుగుతుంది. నువ్వు ఒక్కదాన్ని ఏం చేయగలవు, ఇప్పుడు నువ్వు ఒక్కదాని అయినా తిరుగుతుంది మొత్తం బయట, ఇప్పుడు నీకు ఉండడానికి ఇల్లు ఏం లేవా, మరి ఎక్కడ ఉంటావు, ఏం చేస్తావు చెప్పు, ఎక్కడ ఉంటావు? ప్రస్తుతానికి అయితే శ్రీవర్షన్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా, మొత్తం అంతా ఆమెనే మిమ్మల్ని చూసుకుంటారు. మరి ఇప్పుడు ఎలా ఏమని అదే ఆలోచిస్తున్నాను, ఏం చేయాలో అర్థం కాక ఇక నేను మీడియాని అప్రోచ్ అయ్యాను. ఇంకా నాకు తెలిసింది అదే ఒకటే, ఇంకా పోలీసుల దగ్గరికి వెళ్ళాలని కూడా నాకు ఇబ్బంది అనిపించింది, ఇది ప్రొలాంగ్ అవడము. కేసు వేసారా? లేదు, మహిళా కమిషన్ మేడం గారికి ఇద్దాం అనుకుంటున్నాము. ఇస్తున్నారా, మాట్లాడుతున్నారా, జరుగుతున్నాయి? ఇచ్చారు, నెంబర్ అవి వచ్చినాయి, వేరే మీడియా నుంచి వచ్చింది. ఓకే, అయితే వాళ్ళు రిఫర్ చేస్తున్నారు, ఓకే, ఒక కంప్లైంట్ ఇవ్వండి, న్యాయం జరిగే అవకాశం ఉంది అన్నారు. నేను కూడా మ్యాక్స్ ప్రయత్నిస్తాను, అక్కడికి రావడానికి ప్రయత్నిస్తాను, అండ్ మీకు న్యాయం జరిగేలా నేను ట్రై చేస్తాను. అండ్ అదే కాకుండా మీకు ఏదైతే జాబ్ కోసం సఫర్ అవుతున్నారో దాన్ని కూడా నేను మిమ్మల్ని ఏదో ఒక జాబ్ చూసి మీకు సూట్ అయినది అందులో పెట్టడానికి కూడా నేను ప్రయత్నించి మీకు హెల్ప్ చేస్తాను తప్పకుండా. మీకు అంతా మంచి జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి కూడా సాల్వ్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చూసారు కదా, ఈ కస్తూర్బా గాంధీ ఏదైతే నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ ఉందో, మీరు కానీ ఈ వీడియో కానీ చూసినట్లయితే వెంటనే రెస్పాండ్ అయ్యి ఈమెకి ఏదైతే క్లియర్ చేయాల్సింది ఉందో, మీరు ఎన్ని సంవత్సరాలు ఈ 10 సంవత్సరాలు ఎలాగైతే ఏమైనా మీకు కావాల్సినట్టుగా మీకు నచ్చినట్టుగా ఏమైనా వాడుకున్నారో దయచేసి ఈమెకి అర్జెంటుగా క్లియర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అంటే ఈమె వెర్షన్ ఏంటనేది నేను ఇప్పుడు వినడం జరిగింది. మీరు కూడా ఏమైనా చెప్పాలనుకుంటే, మీరు కూడా ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. లేదంటే మేము మళ్ళీ అక్కడికి వచ్చి అక్కడ పరిస్థితులు చూపించి, జనాలకి చూపించి, అక్కడ ఏం జరుగుతుందో చూపించి, అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడించే పరిస్థితి వస్తుంది. దీన్ని అంతవరకు తీసుకొని రానివ్వరని నేను అనుకుంటున్నాను. వీలైనంత త్వరగా వీళ్ళు క్లియర్ చేస్తే మంచిది. గౌతమికి మొత్తం న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ, ఇంకో గెస్ట్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొద్ది పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్. And don't forget to subscribe to iDream. And for more videos,
Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.